నమ్మకము శక్తి. భక్తుడు శివుడు కథ. ఒక చిన్న గ్రామంలో ఓ పిల్లవాడు ఉండేవాడు. అతనికి దేవుడంటే చాలా భయం, కానీ ప్రేమ కూడా ఉండేది. రోజు ఉదయం ఆలయానికి వెళ్ళి శివుని ముందు చిన్న పువ్వు వేసి, శివ, నాకు ఏమీ తెలియదు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ వచ్చేవాడు. ఒకరోజు ఊర్లో పెద్ద వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అందరూ భయంతో ఇంట్లోకి పరుగు తీశారు. కానీ ఆ చిన్న బాబు ఆలయానికి వెళ్ళాడు. అక్కడ కాసేపు నిలబడి, శివ, నీకు ఎవరూ పువ్వు పెట్టలేదుగా, ఇది తీసుకో అని తన పువ్వుని వేశాడు. ఆ రోజు రాత్రి ఊరిలో శివలింగం దగ్గర ఉన్న ప్రాకారంపై ఒక శబ్దం వినిపించింది. ఓ పెద్ద వృక్షం పడిపోబోయే సమయంలో అది ఆలయం మీద కాకుండా పక్కకు తిరిగి పడిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్థం కాక పూజారి జపం చేస్తూ నిద్రపోయాడు. ఆ రాత్రి పూజారి ఒక స్వప్నం చూశాడు. శివుడు వచ్చి ఇలా అన్నాడు, నా చిన్న భక్తుడు వర్షంలో కూడా నన్ను మర్చిపోలేదు. అతని నమ్మకమే నా ఆలయాన్ని కాపాడింది. చిన్న నమ్మకం కూడా మహాశక్తిని కలిగించగలదు. మనం ఎంత అంకితంగా, ప్రేమతో దేవుణ్ణి పిలిచినా ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు.